సినిమాల్లో వృత్తిపరంగా హీరో బాలకృష్ణ హీరో చిరంజీవికి మధ్య పోటీ అన్నది ఇప్పటిది కాదు. చిరంజీవి ఎవరి అండ లేకుండానే సొంతంగానే ఒక్కడిగా చిత్ర పరిశ్రమలోనికి వచ్చి అసాధారణ స్థాయిలో ఎవరికి అందనంత ఎత్తులోకి వెళ్ళి నిలబడ్డారు. బాలకృష్ణ ఎన్టీఆర్ కుమారుడిగా సినిమాల్లోనికి వచ్చినప్పటికీ కూడా ఆయన కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు, స్థానాన్ని నిలబెట్టుకున్నారు. కానీ బాలకృష్ణకు సంబంధించి చిరంజీవికి సంబంధించిన అభిమానులు దశాబ్దాలుగా పోటీ అంటే పరస్పరం ఈ హీరోల మధ్య అని భావించేవారు. ఒకప్పుడు, ఇప్పుడు కాదు కానీ ఒకప్పుడు బాలకృష్ణ చిరంజీవికి సంబంధించిన అభిమానులు పోస్టర్ల మీద పరస్పరం ప్యాడ్ కూడా వేసుకునేవాళ్ళు. ఆ స్థాయిలో ఈ పోటీ తత్వం ఉండేది. అప్పట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా బాలకృష్ణను ఓన్ చేసుకునేవాళ్ళు ఎన్టీఆర్ కుమారుడిగా. అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీలో మెజారిటీ ఓటర్లు మిగిలిన సామాజిక వర్గాల్లో కూడా ఎక్కువ మంది చిరంజీవిని అభిమానించేవారు. చిరంజీవి రాజకీయాల్లోనికి రాకముందు వరకు చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకే మద్దతుదారులుగా ఉండే వాళ్ళు ఎక్కువ మంది చిరంజీవిని ఓన్ చేసుకునేవాళ్ళు, బాలకృష్ణను ఓన్ చేసుకునేవాళ్ళు కాదు. కానీ ఎప్పుడైతే ప్రజారాజ్యం పార్టీ పెట్టారో అప్పటి నుండి పరిస్థితి మారుతూ వచ్చింది. ఈవెన్ ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా చిరంజీవి కాస్త శుతిమెత్తగా రాజకీయాలు చేస్తూ వచ్చేవారు. కాబట్టి రాజకీయం వేరు సినిమా వేరు అన్నట్టుగానే అభిమానుల్లో పరిస్థితి ఉండేది. కానీ ఎప్పుడైతే ప్రజారాజ్యం అంకం ముగిసి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనికి ఎంటర్ అయ్యారో అప్పటి నుండి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు చెప్పాలంటే ప్రజారాజ్యం రాకముందు, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనికి రాకముందు వైఎస్ఆర్సీపీకి మద్దతుదారులుగా ఈ రోజు అప్పట్లో కాంగ్రెస్ కు ఇప్పటికి వైసీపీకి మద్దతుదారులుగా ఉన్న చాలా మంది కూడా పవన్ కళ్యాణ్ హీరోలుగా అభిమానులుగా ఉండేవాళ్ళు పవన్ కళ్యాణ్ కి. కానీ ఈయన ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చి చాలా అగ్రెసివ్ గా దాడి చేయడం, యువతల వాళ్ళ మీద ఇష్టానుసారం మాట్లాడడం, రాజకీయ పార్టీల గురించి నాయకుల గురించి ఇవన్నీ చేసేసేసరికి అప్పటి వరకు కాంగ్రెస్ మద్దతుదారుల వైసీపీ మద్దతుదారులుగా ఉంటూ కూడా మెగా కుటుంబాన్ని ఇష్టపడిన వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ అగ్రెసివ్ గా మాట్లాడడం, దూషించడం ఇవన్నీ చూసి ఆ అభిమానం సంగతి దేవుడెరుగు. కానీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మీద చాలా మందిలో ఒక ద్వేషం ఏర్పడింది. ఇతను ఇష్టానుసారం మాట్లాడతారా అని. ఇంకా రాజకీయాల్ని సినిమాల్ని వేరు చూసే పరిస్థితి లేకుండా పవన్ కళ్యాణ్ సక్సెస్ఫుల్ గా చేశారు. అయితే పవన్ కళ్యాణ్కి వచ్చిన నష్టం ఏం లేదు. ఆయన రాజకీయాల్లో ఇలా లైన్ తీసుకోవడం వల్ల ఒక విధంగా లబ్ధి పొందారు. ఈ రోజు ఇంకా డిప్యూటీ సీఎం గా ఉండి మంచి లగ్జరీ లైఫ్ ను హంగు ఆర్పాటలతో తిరుగులేని రాజకీయంగా తాను ఎక్కడో ఉన్నానన్నట్టుగా ఆయన హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ దీని ప్రభావం మెగా కుటుంబం మీద పడింది. మొత్తం కాంగ్రెస్ కు మద్దతుదారులుగా ఉన్న వాళ్ళు, వివిధ వర్గాల వాళ్ళంతా చిరంజీవి వెంట అభిమానులుగా ర్యాలీ అయ్యారు. ఇంకా చెప్పాలి అంటే ఈ రోజుకి కూడా ఏ బాలకృష్ణ అభిమాని గాని, తెలుగుదేశం పార్టీ అభిమాని గాని చిరంజీవి సినిమా హిట్ అవ్వాలి, పవన్ కళ్యాణ్ సినిమా హిట్ అవ్వాలి, మెగా కుటుంబం నుంచి వచ్చే సినిమా భారీ హిట్ అవ్వాలని ఎవరో ఆకాంక్షించారు. వాళ్ళకి ఇంటర్నల్ గా ఇప్పటికీ కూడా సినిమాల పరంగా వాళ్ళు సక్సెస్ కాకూడదనే ఉంటుంది. అట్ ది సేమ్ టైం మెగా అభిమానుల్లో కూడా ఎవరు కూడా బాలకృష్ణ సినిమా భారీ హిట్ అవ్వాలని కూడా కోరుకోరు. ఈ పోటీ అన్నది ఎప్పటి నుండో వాళ్ళు అలా ఇంకిపోయింది. ఎప్పుడైతే మెగా కుటుంబం రాజకీయాల్లోనికి ఎంటర్ అయ్యి పవన్ కళ్యాణ్ ఇలా అగ్రెసివ్ గా రోల్ తీసుకున్న తర్వాత బాలకృష్ణకు సంబంధించిన ఫ్యాన్ బేసు తెలుగుదేశం మద్దతుదారులు అలాగే ఉన్నారు. కానీ వీళ్ళకు అప్పటి వరకు మద్దతుదారులుగా ఉన్న ఆ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు, ప్రస్తుతం వైసీపీలో ఉన్న వాళ్ళు, వీళ్ళంతా ఎవరు కూడా ఇప్పుడు వీళ్ళతో లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. లేకపోగా నెగిటివ్ క్యాంపెయిన్ వీళ్ళే మొదలు పెడుతున్నారు అన్నది కూడా తెలుసు, బహిరంగ రహస్యం. మెగా కుటుంబం నుంచి మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నుంచి కానీ ఏదైనా ఒక సినిమా వస్తే నెగిటివ్ క్యాంపెయిన్ అన్నది ఆటోమేటిక్ గా మొదలవుతుంది. ఇలా మొదలు చేయడం, సినిమాని దెబ్బతీయడం తప్పు కదా అని కొందరు మాట్లాడుతూ ఉండొచ్చు. కానీ రాజకీయంగా ఒక పార్టీని దెబ్బ కొట్టాలి, ఒక నాయకుడిని దెబ్బ కొట్టాలి అని సినిమాల్లో ఉన్న వాళ్ళు, సినిమా హీరోలు ఆ లైన్ తీసుకున్నప్పుడు ఇక ఆటోమేటిక్ గా రాజకీయ పార్టీలకు అభిమానులుగా ఉండే వాళ్ళు కూడా ఆ హద్దును చెరిపేసుకొని మమ్మల్ని రాజకీయాల్లో విమర్శిస్తున్నప్పుడు మీ సినిమాలను కూడా మేము టార్గెట్ చేస్తామని వస్తారు సహజంగానే. దాన్ని ఎవరు ఆపలేరు కూడా. ఇలాంటి పరిస్థితి నేపథ్యంలోనే మెగా కుటుంబం నుంచి భారీ హిట్ అన్నది ఈ మధ్య కనిపించడం లేదు. కొద్ది విధంగా మంచి సినిమా, ఇది హిట్ అవుతుంది అనుకున్న సినిమాలు కూడా యావరేజ్ గా ఆగిపోతున్నాయి. అయితే ఒక అల్లు అరవింద్ మాత్రం చాలా తెలివైన వ్యక్తి అని పేరుంది ఆయనకి. ఆయన మాత్రం కనుక్కున్నారు తమ ఫ్యాన్ బేస్, తమ బిజినెస్ ఎక్కడి నుండి మూలాలు ఉన్నాయి, ఈ మెగా కుటుంబానికి మొత్తం బిజినెస్ అన్నది ఏ మూలాల నుండి ఉన్నాయనేది అల్లు అరవింద్కి తెలుసు. కాబట్టి పుష్ప 2 భారీ హిట్ అయింది. ఫస్ట్ అవతలలో నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తే పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. కానీ అప్పటి వరకు మనకు మద్దతుదారులుగా ఉన్న వాళ్ళు, మనతో ఉన్న అభిమానులు నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తే అది చాలా తీవ్ర ప్రభావం చూపుతుంది. అల్లు అరవింద్ ఇది కనిపెట్టారు. చిరంజీవికి తొలి నుంచి ఫ్యాన్ గా ఉన్న వాళ్ళు ఎవరు, ఎక్కడ మెగా కుటుంబం దెబ్బతినింది, ఏ ఫ్యాన్ బేస్ అయితే దూరం అవడం వల్ల సినిమాల పరంగా మెగా కుటుంబం ఇబ్బందులు పడుతుందో దాన్ని కనిపెట్టేసి ఆ తప్పు అల్లు అరవింద్ తన కుమారుడి విషయంలో జరగకుండా జాగ్రత్త తీసుకోవడం వల్ల అల్లు అర్జున్ సినిమాలు అయితే సక్సెస్ఫుల్ గా వెళ్తున్నాయి. శిఖరం స్థాయిలో ఉన్న చిరంజీవికి సంబంధించి ఆయన సినిమాలు కావచ్చు, ఆయన కుమారుడి సినిమాలు కావచ్చు, ఆయన తమ్ముడి సినిమాలు కూడా కావచ్చు, ఎందుకు భారీ హిట్ అందుకోవడం లేదంటే ఇదే, అసలైన వాళ్ళని పోగొట్టుకున్నారు. నిజంగా అభిమానించిన వాళ్ళందరినీ వీళ్ళు దూరం చేసుకున్నారు. ఇంకా పరిస్థితి ఎంత దూరం ఉంది అంటే హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయినప్పుడు స్వయంగా నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ వీళ్ళంతా జనసేన పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి
అందులో కొన్ని వ్యాఖ్యలు చేశారు. మేము కారులో వెళ్తూ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా బాధపడుతున్నారు, నా సినిమా అనేసరికి విపరీతంగా నెగిటివ్ క్యాంపెయిన్ జరుగుతోందని ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ఇప్పుడు మనమంతా ఏకమై సినిమాను 1-2 సార్లు అందరూ చూసేలాగా చేయాలి, అది మన బాధ్యత అంటూ కూడా స్వయంగా నాదెండ్ల మనోహరే చెప్పారు. అంటే దీన్ని బట్టి ఏంది, పవన్ కళ్యాణ్ కూడా అర్థమవుతోంది తన సినిమాల మీద ప్రారంభంలోనే విపరీతమైన నెగిటివ్ క్యాంపెయిన్ జరుగుతోందని. ఈ నెగిటివ్ క్యాంపెయిన్ గతంలో తొలి నుంచి కూడా తెలుగుదేశం మద్దతుదారులు, బాలకృష్ణ అభిమానులు వీళ్ళ నుంచి సహజంగానే జరుగుతూ ఉంటుంది. ఆ ఇంపాక్ట్ ని తట్టుకునే మెగా కుటుంబం బయటకు వచ్చింది, ఎదిగింది. కానీ ఇప్పుడు కొత్తగా ఎందుకు ఇంత క్రైసిస్ అంటే, దశాబ్దాలుగా తమతో ఉన్న, తమ కుటుంబంతో అభిమానులుగా, సినిమా అభిమానులుగా ఉన్న కొన్ని వర్గాలు కూడా మేము రాజకీయాల్లోనికి వేలు పెట్టడం కారణంగా వాళ్ళు కూడా ఇప్పుడు రివర్స్ లో మా మీద నెగిటివ్ గా క్యాంపెయిన్ చేస్తున్నారన్న విషయం మెగా హీరోలందరికీ ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు చిరంజీవి కూడా ఈ విషయాన్ని గ్రహించారు అన్న ఒక ప్రచారం కూడా చిత్ర పరిశ్రమలో జరుగుతోంది. ఫ్యాన్ బేస్ ఏంటి, ఎక్కడి నుండి వచ్చాము అన్నది మర్చిపోయాము, రాజకీయాల కారణంగా చాలా ఇబ్బందులు తెచ్చిపెట్టుకున్నాం సినిమాల పరంగా, ఇది తన కుమారుడి కెరీర్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది అన్న ఆందోళన చిరంజీవిలో కూడా ఉంది అనే ఒక చర్చ అయితే చిత్ర పరిశ్రమలో నడుస్తుంది. గేమ్ చేంజర్ సినిమా సందర్భంగా అప్పటి వరకు చెప్పాలంటే సినిమా వైసీపీ వాళ్ళకు కూడా పెద్దగా రామ్ చరణ్ మీద వ్యతిరేకత లేదు. రామ్ చరణ్ మీద చెప్పాలంటే ఇంకా పాజిటివ్ మూడ్ లోనే ఉండేవాళ్ళు వైసీపీ వాళ్ళు. కానీ ఆ పృథ్వీ అనే వ్యక్తి వచ్చి అక్కడ కూడా 11 అని ఏదో డైలాగ్ కొట్టడంతో మొత్తం ఆ సినిమాను మొత్తం నెగిటివ్ క్యాంపెయిన్ చేశారు. అది వైసీపీ వాళ్ళు చేశారు, ఇంకోరు చేశారు, ఎవరు చేసినా కూడా అడ్డుకునే పరిస్థితులు లేవు. మేము మీ పుట్టలో వేలు పెడతాం, మీరు మాత్రం మమ్మల్ని పుట్టకూడదు అంటే ఇంకా సాధ్యమయ్యే పని కాదు. ఆ పని చేసుకున్నారు కాబట్టి ఇంత డ్యామేజ్ జరిగింది. ఈ రాజకీయాల్లో వేలు పెట్టడం కారణంగా సినిమాల పరంగా తమకు జరుగుతున్న డ్యామేజ్ ని గ్రహించడం వల్లే చిరంజీవి మొన్న ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని అవమానించలేదు అన్నది ఇన్నాళ్లకు అంగీకరిస్తూ ఒక వాస్తవాన్ని బయటకు చెప్పారు అన్న దానిపైన కూడా చర్చ నడుస్తుంది. అప్పటి వరకు తన సోదరుడు రాజకీయంగా ఉన్నారు కాబట్టి, అతడే ఈ క్యాంపెయిన్ చేస్తున్నాడు కాబట్టి అతనికి ఇబ్బంది పెట్టకూడదు అన్నట్టుగా ఒక వాస్తవాన్ని దాస్తూ వచ్చినప్పటికీ కూడా అల్టిమేట్ గా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయి బాగుంటున్నారు, అంతా బాగానే ఉంది. కానీ మొత్తం మెగా కుటుంబానికి సంబంధించిన హీరోలు సినిమాల పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉండడంతో రియలైజ్ అయిన చిరంజీవి ఈ మేరకు స్పష్టత ఇచ్చారు మొత్తానికి నిజాన్ని అన్న ఒక ప్రచారం కూడా నడుస్తుంది. సో మొత్తం మీద అయితే మెగా హీరోలు కూడా చిరంజీవి గారితో సహా మెగా హీరోలంతా గుర్తించాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ బాగానే ఉంటారు. పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా చాలా అగ్రెసివ్ గా వెళ్తూ వైసీపీ వాళ్ళను, టీడీపీ ఇతర పార్టీలను విపరీతంగా రెచ్చగొట్టేలాగా ఆయన మాట్లాడుతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానివల్ల ఆటోమేటిక్ గా వైసీపీ మద్దతుదారులంతా చిత్ర పరిశ్రమలో మెగా హీరోలకు వ్యతిరేకంగా నిలబడే పరిస్థితి వచ్చింది. పవన్ కళ్యాణ్ బాగానే ఉంటారు, ఆయనకి రాజకీయంగా లబ్ధి జరుగుతుంది కాబట్టి. తమ సినిమాలు పరంగా, వృత్తిపరంగా ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే పవన్ కళ్యాణ్ కి ఎంతవరకు మద్దతు ఇవ్వాలి, ఎంతవరకు ఇలాంటి అగ్రెసివ్ మోడ్లో అవతల వాళ్ళని రెచ్చగొట్టేలా జరుగుతున్న రాజకీయాల్లో మనం ఇన్వాల్వ్ కావాలి, మద్దతుగా ఉండాలి అనే దానిపైన మెగా హీరోలంతా ఒకసారి రివ్యూ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.